హలో హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మేమందరం మా ఆయన మేనమామ గారి ఊర్లో దుర్గమ్మ పండుగ జరుగుతుందండి. ఇప్పుడు టైము 10 అవుతుందండి. మేము బయలుదేరాము. ఇక్కడ నుండి గంటంబావు పడుతుంది. పిల్లలు నేను మా వారు ఒకే బండి మీద వస్తున్నాం కదండి. మధ్యలో కాసేపు అయితే అలా చెట్టు నీడకు ఆగి మళ్ళీ తర్వాత బయలుదేరామండి. ఈ ఊరికి ఇంతకుముందు చాలాసార్లు వచ్చామండి. పచ్చని పంట పొలాలతో అన్ని కొండలు ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటాయి కొండలు. చూడడానికి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ప్రకృతి అంటే చాలా ఇష్టం అండి నాకు. పచ్చని పంట పొలాలతో పెద్ద పెద్ద కొండలతో ఈ విధంగా నేచర్ అందాలని నా ఫోన్లో వీడియో తీయకుండా ఎలా ఉంటానండి. ప్రకృతి అంటేనే అందం అంటేనే ప్రకృతి. అలాంటి ప్రకృతిని ఎక్కడ నాకు మనసుగా హ్యాపీగా అనిపిస్తే అప్పుడు వెంటనే ఫోటోలు వీడియోలు తీసి నా ఫోన్ గ్యాలరీలో నింపేసుకుంటాను. అంత ఇష్టం అండి నేచర్ అంటే. ఈ విధంగా మాట్లాడుకుంటూ అయితే ఊర్లోకి అయితే టర్నింగ్ అవుతున్నాము. ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉందో. ప్రతిసారి ఈ ఊరికి వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది కదా, ఇది ఒక షూటింగ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఊరి లోపలికైతే వచ్చేసామండి. చూడండి అందరూ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఊరంతా చాలా సందడిగా బంధువులతోటి ఊరంతా పండగలాగా ఉందండి. నిజంగా ఒకరింట్లో పండగ అయితేనే సంతోషంగా ఉంటుంది. అదే ఊరు మొత్తం పండగ అయితే ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఊర్లో అందరికీ పండగ అయితే ఇక మాటలు ఏముంటాయండి, అంతా ఆనందాలే కదా. మేమైతే బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే మా ఆయన వాళ్ళ అత్తమ్మ అండి, నాకు చిన్నమ్మ అవుతుంది. పిల్లలతోటైతే సరదాగా మాట్లాడుతుంది. పిల్లలందరూ ఇక్కడ టిఫిన్ చేస్తుంటే చిన్నమ్మ కూడా పిల్లల్ని మీరు కూడా ఏమైనా తినండి నాన్న అని అడుగుతుంది. ఇక్కడ నేనైతే వచ్చిన తర్వాత మా వారు, నేను, పిల్లలు, చిన్నమ్మతోటి, మా సిస్టర్స్ తోటి అందరితోటి కలిసి కాసేపు అయితే ఇలా కూర్చొని మాట్లాడుకున్నాము. చిన్నమ్మ కానీ బాబాయ్ కానీ ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు నన్ను అయినా పిల్లల్ని అయినా కూడా మా వారినైనా చాలా బాగా చూసుకుంటారండి. చాలా బాగా మాట్లాడతారు. నిజంగా ఇక్కడికి వస్తే నాకు మా పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత నేను మా వారి అమ్మమ్మ దగ్గరికి వచ్చి అయితే మాట్లాడుతున్నాను. ఆరోగ్యం ఎలా ఉంది అని కాసేపు కూర్చొని అయితే మాట్లాడాను. పెద్దవాళ్ళు మన దగ్గర నుండి కోరుకునేది కాసేపు కూర్చొని 4 మాటలు మాట్లాడమే కదా వాళ్ళు కోరుకునేది. అమ్మమ్మ దగ్గర మాట్లాడి వచ్చిన తర్వాత అందరం అయితే మేము దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా పెద్దత్తమ్మ జోక్స్ వేస్తుంది. బండ్లోకి ఎడ్లను తోలినట్టు తోలుతున్నామని జోకులు అయితే వేస్తుంది. అందరం అయితే ఇంటి దగ్గర నుండి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఈ బండి బాబాయ్ వాళ్ళదే అండి. తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు. వెనక మా వారు పిల్లలు వస్తున్నారు బండి మీద. అందరం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అందరం కలుసుకొని చాలా రోజులైందండి. చాలా రోజుల తర్వాత సరదాగా గడిచిపోయింది. ఇక్కడ చూడండి, నిన్న నైట్ అమ్మవారికి ఊర్లో అందరూ బోనాలు అయితే సమర్పించారంట. దుర్గమ్మ అంటేనే చాలా శక్తివంతమైన దేవత కదా. ఇక్కడ కూడా అమ్మవారిని ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటారు. అమ్మవారికి 5 సంవత్సరాలకు ఒకసారి అయితే ఇక్కడ దుర్గమ్మ ఉత్సవాలు అయితే చేస్తారండి. మేము గుడి లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఎదురుగా కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మవారికి సమర్పించి గుడి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు చూడండి, అమ్మవారికి సమర్పించిన బోనం ఒకరోజు నైట్ అయితే అమ్మవారి దగ్గర నిద్ర చేసిన తర్వాత ఎవరి బోనం వాళ్ళైతే తీసుకువెళ్తారు. ఈ బోనం తీసుకువెళ్ళి పొలంలో చల్లుకుంటారంట. అందరం ఒక్కొక్కరిగా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత గుడి లోపలికి వెళ్ళడానికి ముందుగా 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి. ఇక్కడ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటాము. ఇక్కడ దుర్గా అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు.
ఏ కోరిన కోరికైనా తీరుతుందని నమ్ముతారు కాబట్టి ఇక్కడ కోరిన కోరిక తీరిన భక్తులు అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే పోస్తారు. అందులో చీర జాకెట్ ముక్క కూడా పెడతారండి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ భార్య ఇక్కడ చిన్నమ్మ కూడా ఒడిబియ్యం తీసుకువచ్చిందండి. ఒడిబియ్యంలో గాజులు, ఉడక, ఒక్క, పోక, చీరె, రవిక ముక్కలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు 3 సార్లు పెట్టారంట దుర్గమ్మని, కానీ నేను ఇదే మొదటిసారి రావడం. కానీ అమ్మవారి దయ ఉంటేనే ఏదైనా జరుగుతుంది అంటారు కదండి. అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు. నేనైతే అనుకోకుండా ఈరోజైతే అమ్మవారికి ఒడిబియ్యం పోసాను. నిజంగా అమ్మ పోపించుకుంది కాబట్టి నేను ఒడిబియ్యం పోసాను. ఏదైనా అమ్మవారు చేపించుకోవాలి కానీ మనం ఎంత చెప్పండి మానవ మాత్రంలో. నిజంగా ఈరోజు అమ్మవారికి ఒడిబియ్యం పోయడం అయితే నా అదృష్టమని నేను అనుకుంటున్నాను. అనుకోకుండా రావడం, అమ్మవారికి ఒడిబియ్యం పోయడం, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది. అందరూ బాగుండాలి తల్లి, అందరినీ చల్లగా చూడు, అందులో మేము ఉండేలా చూడు అని అయితే మొక్కుకున్నానండి. గుడి దగ్గర నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాము. ఊరంతా చూడండి, గాజుల షాపులు, బొమ్మల షాపులతో సందడి సందడిగా ఉంది. ఊరు పండగలాగా. ఇంటికి వచ్చిన తర్వాత బంధువులందరితో కలిసి భోజనాలు అయితే చేస్తున్నామండి. చాలా రోజుల తర్వాత అందరినీ కలిసిన సంతోషంలో మా ఆయన అయితే వీడియో తీస్తున్నారండి. మా అత్తమ్మకి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అందుకని పైన కూర్చొని అయితే తింటుంది. అందరి బంధువులతో సరదాగా మాట్లాడుకుంటూ తింటే అదొక ఆనందం కదండి. మీరు కూడా అలానేనా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ పెద్దన్నయ్య మా అక్క అయితే వడ్డిస్తున్నారు. ఇక్కడ చిన్న తమ్ముడు లోపల ఉన్న చిన్న గ్యాంగ్కి అయితే వడ్డిస్తున్నాడు. ఇక్కడ లోపల చూడండి, మా చిన్న గ్యాంగ్ అయితే ఇక్కడ తింటున్నారు. అందరూ సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ. బయట పెద్దవాళ్ళ సందడి, లోపల చిన్న వాళ్ళ సందడి అన్నట్టుగా ఉంది. ఇక్కడ కూర్చున్నారు చూడండి, మా బాబాయి చిన్నమ్మ అన్నమాట. అదే మా ఆయన వాళ్ళ మేనమామ అత్తమ్మ. వీళ్ళకి 2 కొడుకులు, 2 కూతుర్లు. ఇక్కడ కూర్చున్నది పెద్దన్నయ్య, అటు సైడు చిన్న తమ్ముడు కూర్చున్నాడు. బాబాయి, చిన్నమ్మ, అన్నయ్య, తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ అందరైతే కూర్చున్నారు. అందరికీ చిన్నమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళైతే బట్టలు తీసుకొచ్చి బట్టలు పెట్టారు. తర్వాత పెద్దన్నయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు, చిన్న తమ్ముడి వాళ్ళ అత్తయ్య వాళ్ళు అయితే బట్టలు తీసుకొచ్చి పెట్టారు. పెద్దత్తమ్మ వాళ్ళ పిల్లలు. ఆ తర్వాత నేను మా వారైతే పిన్ని బాబాయ్కి అయితే బట్టలు పెట్టామండి. ఈరోజు ఆనందంగా అందరి బంధువులతో అయితే ఇలా గడిచిపోయింది. మా వారు బాబాయ్ వల్ల పొలం చూపిస్తానని అయితే పొలం దగ్గరికి తీసుకువచ్చారండి. నిజంగా ఇక్కడ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి పొలం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. కాసేపు అలా పొలం దగ్గర ఉండి వచ్చిన తర్వాత మనసుకు హాయిగా అనిపించిందండి. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం టైంలో మా వారు పిల్లలందరితో కలిసి తాను ఒక చిన్న పిల్లాడిలా రెడ్ హ్యాండ్ గేమ్ అయితే ఆడుతున్నాడండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరికీ జాబు, స్ట్రెస్ అందరికీ ఉంటూనే ఉంటాయి కదా. ఎప్పుడో ఒకసారి బంధువులతో ఇలా కలిసి హ్యాపీగా గడిపితే కొంచెమైనా రిలీఫ్గా ఉంటుంది.
వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? రెడీ? నేను చెప్పలేదు అనగా కాపు